2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సరే. మేడం చక్రాస్ కనుక ఎప్పుడైతే బ్లాక్ అయితే మనకి హెల్త్ పరంగా కావచ్చు అండ్ వెల్త్ పరంగా, కెరియర్ పరంగా మనం ఏదైతే అనుకుంటామో అది సాధించలేమని చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మూలాధార చక్ర బ్లాక్ అయినప్పుడు మనం ఎలాంటి చేంజెస్ చూస్తాం మేడం? వెల్త్ పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా. జనరల్‌గా బాడీలో మనం చక్రాస్ అని చెప్పుకునే దానికన్నా కూడా ఎనర్జీ సర్కిల్స్, ఎనర్జీ సెంటర్స్ అని చెప్పుకున్నట్లయితే బాగా అనిపిస్తుంది. అంటే వీటినే మనం చక్రాస్ అని కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కొన్ని ప్లేసెస్‌లో మన యొక్క వెన్నుపూసన ఆధారంగా చేసుకుని కొన్ని ప్లేసెస్‌లో కొంత ఎనర్జీ అనేది ఇమిడి ఉంటుందన్నమాట. ఆ ఎనర్జీని ప్రాపర్‌గా మనం యుటిలైజ్ చేసుకున్నప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా వెళ్తుంది. ఆ ఎనర్జీస్‌ని మనం ఎక్కడైతే బ్లాక్ చేస్తామో, బ్లాక్ చేయడం అనంటే ప్రాపర్‌గా యుటిలైజ్ చేయకపోవడం. ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్‌కి తగిన ఎనర్జీని మనం ఉపయోగించాలి. ఫుడ్ ద్వారా మనకొచ్చిన ఎనర్జీని మనం ఒక వర్క్ చేస్తే ఆ ఎనర్జీ మనకు ఉపయోగపడుతుంది. మనం వర్క్ చేయకపోతే ఏమవుతుంది? అది అలా బ్లాక్ అయిపోతుంది. అవునా? మనం ఒక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న బ్రేక్‌ఫాస్ట్‌కి సరైనటువంటి వర్క్ మనం చెయ్యాలి. చేసినప్పుడు మనిషి హెల్తీగా ఉంటాడు. అలాగే మనలో ఉన్నటువంటి ఈ ఎనర్జీ సర్కిల్స్, ఎనర్జీని ఉన్నటువంటి ఆ స్థావరాలలో ఉన్న ఎనర్జీని మనం ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ ఎనర్జీస్‌ని మరింత ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు కూడా మనకున్నాయన్నమాట. అంటే కొన్ని ముద్రాస్ ద్వారా, మెడిటేషన్ ద్వారా, కొన్ని రకమైనటువంటి ఫుడ్స్‌ని తీసుకోవడం ద్వారా ఈ ప్లేసెస్‌లో ఉన్నటువంటి ఎనర్జీస్ మనం ఉపయోగించుకోవచ్చు. మన బాడీలో ఏంటంటే 7 చక్రాస్. సో 5 చక్రాస్ 5 ఎలిమెంట్స్‌కి రిలేట్ అయి ఉంటాయి. మన ఎర్త్, వాటర్, స్కై, ఎయిర్ అండ్ ఫైర్. సో అంటే పంచభూతాలకు రిలేట్ అయినటువంటి 5 చక్రాలు మనలో ఉన్నాయి. అంటే ఈ 5 ప్లేసెస్‌లో ఉన్నటువంటి ఎనర్జీని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. సో మూలాధార చక్రానికి సంబంధించినంత వరకు భూతత్వము అని అంటారు. భూమి యొక్క శక్తిని కలిగి ఉంటుంది. సో భూమికి ఎంత అద్భుతమైనటువంటి శక్తి ఉంటుందంటే పేషెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా భయం అనేది ఉండదనమాట. నిర్భయంగా ఉంటారనమాట. సో దానికి సంబంధించినటువంటి కొన్ని అఫర్మేషన్స్‌ని చాంట్ చేయడం ద్వారా, దానికి సంబంధించిన కొన్ని ఫుడ్స్‌ని తీసుకోవడం ద్వారా, దానికి సంబంధించిన కొన్ని ముద్రాస్ వేయడం ద్వారా ఆ ఎనర్జీస్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మరి ఈ మూలాధార చక్రము ఒకవేళ బ్లాక్ అయితే అని చాలామందికి డౌట్ వస్తుంది. అంటే దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేయలేనప్పుడు అంటే నువ్వు నీలోని జడత్వము అంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండటం. సడన్‌గా ప్రాపర్‌గా నీ ఎనర్జీని ఉపయోగించుకోకపోవడము, నీలో భయము అనేది క్రియేట్ చేసుకోవడం ద్వారా ఈ మూలాధార చక్రము బ్లాక్ అయిపోతుందనమాట. ఎస్పెషల్లీ భయం అనమాట. నిర్భయమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. భయము అనే దాన్ని ఎప్పుడైతే మనం వదిలేస్తామో మూలాధార చక్రానికి మంచిగా మనం యాక్టివేట్ చేసుకోవడానికి అవకాశాలు దొరుకుతాయన్నమాట. ఫైనాన్షియల్‌గా ఇంప్రూవ్ అవ్వాలి అనంటే మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వాలి. అంటే ఈ మూలాధార చక్రం యాక్టివేట్ అయితే ఫైనాన్షియల్‌గా నాకు గ్రోత్ ఉంటుందా? నేను యాక్టివేట్ అయిపోవచ్చా? అని చాలామంది అనుకుంటారు. అంటే నీలోని ఆ మనీకి సంబంధించినటువంటి భయాన్ని తీయాలి. నేను చేయగలనా లేదా? నేను సంపాదించగలనా లేదా? నేను దీనికి అర్హత కలిగి ఉన్నానా లేదా? అనేటటువంటి డౌట్స్ అనేవి ఉండొద్దు. ఫస్ట్ మనిషికేంటంటే తన మీద తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉండాలనమాట. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. అలాగే నీ మీద నీకు కాన్ఫిడెన్స్‌ని ఎప్పుడైతే నువ్వు మరీ పెంచుకుంటూ ఉంటావో మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. దీనికి ఒక మంచి ఎఫర్మేషన్ ఏంటంటే నాలో నిర్మలమైనటువంటి, నిర్భయమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాను. ఎప్పుడైతే నేను కరెక్ట్ అయినటువంటి ఆలోచన కలిగి ఉంటానో అప్పుడు మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. దీనిని లమ్ అనే శబ్దం ద్వారా కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సో మన 5 ఫింగర్స్ 5 ఎలిమెంట్స్‌కి రిలేట్ అయి ఉంటాయి. ఫైర్, ఎయిర్, స్పేస్ ఆకాశతత్వము, భూతత్వము, జలతత్వము. అంటే ఈ 5 వేళ్ళలో కూడా ఆ ఎనర్జీ ఉంటుందన్నమాట. సో మనం ఈ ముద్ర అంటే ఇది భూతత్వానికి సంబంధించింది కాబట్టి ఇలా వేసుకొని కూర్చోవడం ద్వారా కూడా మనం మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయొచ్చు. ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేయొచ్చు కూడా. ముద్రాస్ వేయడం ద్వారా ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. తక్కువ ఉన్నదాన్ని ఎక్కువ చేసుకోవచ్చు. ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ చేయొచ్చు. కరెక్ట్ స్టేబుల్ కండిషన్‌లో మనం పెట్టుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో దీస్ హ్యాండ్ గెస్టర్స్ అంటే ముద్రలు అనేవి ఏంటంటే హ్యాండ్ గెస్టర్స్. మన చేతిలోనే మన లైఫ్ ఉంది. సో ఈ లైఫ్‌ని మనం బ్యాలెన్స్‌డ్‌గా నడుపుకోవాలి అని అంటే ఈ ముద్రాస్ కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే మెడిటేషన్‌లో కూర్చునేటప్పుడు కూడా మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు.
అంటే మనం కూర్చునేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి సంబంధించినంత వరకు కొంత అంటే ఎర్త్కి మ్యాగ్నెటికల్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి మనం ఆ ఎనర్జీని తీసుకోగలుగుతాం అనమాట. సో మనం కూర్చునేటప్పుడు ఆ భూమి యొక్క శక్తిని మనలోకి పొందుతున్నాము. నేను భూతత్వాన్ని కలిగి ఉన్నాను, భూమాత యొక్క శక్తిని పొందుతున్నాను. అలాగే దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మనం కాసేపు మట్టిలో కాసేపు చెప్పులు లేకుండా నడవడము, నడిచిన ప్రతిసారి కూడా నువ్వు ఎప్పుడైతే స్టాంప్ చేస్తూ ఉంటావో నేను ఎనర్జీని తీసుకుంటున్నాను అనేటటువంటి ఫీలింగ్లో ఉండాలి. ఏదో మనం నడిచేసాము, వాకింగ్ చేసేసాము అంటే కాదు. అడుగు వేస్తున్నావు అని అంటే నువ్వు ఆ ఎనర్జీని నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నావు, తీసుకుంటున్నావు అనేటటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి తత్వాన్ని నువ్వు కలిగి ఉంటావో అప్పుడు భూమాత యొక్క శక్తి మనకి ఖచ్చితంగా పొందుతుందనమాట. అలాగే ఏంటంటే మార్నింగ్ లేవగానే మనం లేవగానే ఫస్ట్ భూమిని టచ్ చేయడము, కృతజ్ఞత చెప్పుకోవడము, ఇలాంటివి చేయడం వల్ల కూడా మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. ఇది రెడ్ కలర్ ఎనర్జీని కలిగి ఉంటుందన్నమాట. సో మనం ఈ వైట్ లైట్ని చూసినట్లయితే 7 కలర్స్ విబ్జిఆర్లో ఉన్నటువంటి 7 కలర్స్ అందులో ఉంటాయి. అందులో ఉన్నటువంటి రెడ్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీని ఈ మూలాధార చక్రం కలిగి ఉంటుందన్నమాట. సో రెడ్ కలర్ ఫుడ్స్ తినడం ద్వారా వాటర్ మిలాన్స్, యాపిల్స్, పొమిగ్రనేట్స్, ఇలాంటి క్యారెట్స్ ఇలాంటి ఎక్కువగా తీసుకోవడం, టమాటోస్ ఇలాంటి ఎక్కువగా తీసుకోవడం ద్వారా మూలాధార చక్రాన్ని యాక్టివేట్. మూలాధార చక్రం ఎప్పుడైతే డల్గా ఉంటుందో కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. చాలామందికి పైల్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ ఏంటంటే ఒక రకమైనటువంటి ఫియర్ అనమాట. ఏ పని చేసినా అది అవుతుందా లేదా అనేటటువంటి ఒక ఫియర్ అనమాట. దాంతో ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతాయి అనమాట. అలా కాకుండా మనం ఎప్పుడైతే నిర్భయంగా ఉంటామో, నిర్భయమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటామో, హెల్త్ పరంగా కానీ వెల్త్ పరంగా కానీ చాలా డెవలప్ అవడానికి మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే దీన్ని లమ్ అనే శబ్దం ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే ఈ ముద్ర వేసుకొని కూర్చొని లమ్ అనే శబ్దాన్ని చాంట్ చేస్తూ రెడ్ కలర్ ఎనర్జీని నేను కలిగి ఉన్నాను. సో ఈ మూలాధారం ఎక్కడ ఉంటుందండి అంటే మన టిప్ ఆఫ్ ద టెయిల్ అనమాట, వెన్నుపూస యొక్క కొన భాగంలో ఉంటుంది. అక్కడ రెడ్ కలర్ ఎనర్జీ ఉంది అని నువ్వు ఫీల్ అయినప్పుడు ఈ ముద్రలో కూర్చొని చేసినప్పుడు తొందరగా యాక్టివేట్ అవుతుంది అనమాట. అంటే మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుందంటే అది రొటేట్ అవుతుందా, అది లేకపోతే దాని యొక్క నేచర్ని మనం కలిగి ఉంటాం, దాని యొక్క ఎనర్జీని మనం తీసుకోగలుగుతాం అనమాట. సో అటువంటి విధంగా మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు, హెల్త్ పరంగా చాలా హ్యాపీగా ఉండొచ్చు. దాంతోపాటుగా రిలేషన్స్, ఎప్పుడైతే నువ్వు నిర్భయమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటావో లైఫ్లో నువ్వు తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా నీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నీకు కోఆపరేట్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఏంటంటే మూలాధార చక్రం ద్వారా మనం నాట్ ఓన్లీ హెల్త్, వెల్త్ అండ్ రిలేషన్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసే అవకాశాలు దొరుకుతాయి. రెడ్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం కూడా దీనికి చాలా వర్కౌట్ అవుతుంది అనమాట. అలాగే కొంతమంది కొన్ని మంత్రాస్ చాంట్ చేస్తూ ఉంటారు. ఆ రెడ్ కలర్ను నాలో ఉంది అనే విజన్ చేసుకుంటూ ఉంటారు. విజువలైజేషన్ చేసేటప్పుడు ఆ రెడ్ కలర్ ఎనర్జీ బాగా అంటే బ్రైట్గా కనబడుతుంది. అలాగే మనం నడిచేటప్పుడు భూమిలోంచి ఎనర్జీ బాగా వస్తుంది. అలాగే మనం చూడండి ట్రీస్, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద చెట్లలో రూట్స్ ఎంత కిందకి వెళ్తూ ఉంటాయో అంటే అంత ఎనర్జీని తీసుకుంటూ ఉంటాయి. మనం ఎంతగా మూలాధార చక్రం మీద వర్క్ చేస్తామో అంత ఎనర్జీ మనకు వస్తూ ఉంటుందన్నమాట. ఆ ఎనర్జీ మనకి, కాకపోతే మనం తీసుకున్న ప్రతి ఎనర్జీ కూడా మనం ప్రాపర్గా ఉపయోగించుకోవాలి. ఇవాళ నేను ఎనర్జీ తీసుకున్నాను, ఆ ఎనర్జీని నేను కరెక్ట్గా యూస్ చేసుకోగలగాలి. ఎనర్జీ ఎప్పుడు కూడా మిస్యూజ్ చేయకూడదు. ఎనర్జీ మిస్యూజ్ చేసుకున్నామనంటే నెక్స్ట్ టైం మనం ఆ ఎనర్జీని పొందడానికి చాలా ఇబ్బంది పడాలన్నమాట. ఎప్పుడైతే ఎనర్జీ తీసుకుంటున్నామో ఆ ఎనర్జీని కరెక్ట్ ప్రపోర్షన్లో ఉపయోగించుకోవడం కూడా మనిషికి తెలియాలి. సో నేను మూలాధారంలోని ఎనర్జీ తీసుకుంటున్నాను అంటే నా ప్రతి యాక్టివిటీ కూడా మారాలి, నా ప్రతి ఆలోచన మారాలి, నా ప్రతి ఫీలింగ్ మారాలి. భయం లేనటువంటి ఆలోచన కలగాలి, నాకు భయం లేనటువంటి ఎమోషన్ రావాలి నాలోని. సో అలా వచ్చినట్లయితేనే మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. సో ఈ మూలాధార చక్రాన్ని బేస్ చేసుకుని మిగిలిన చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. ఓకే, దిస్ ఈస్ ద బేస్ అనమాట. ఈ బేస్ కరెక్ట్గా ఉంటేనే మనం మిగతా వాటిని యాక్టివేట్ చేసుకోగలుగుతాం. సో బేస్ సరిగ్గా లేదనుకోండి మిగతా చక్రాస్ యాక్టివేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే చక్రాస్ యాక్టివేషన్ అయిపోతే ఏమవుతుందో అని భయపడతారు. నేను చెప్పేది ఏంటంటే చక్ర యాక్టివేషన్ కన్నా చక్ర యొక్క నేచర్ని కలిగి ఉండాలి.
అప్పుడు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. మనం అంటే ఎక్కువ ఓవర్ థింక్ చేయకుండా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే ఎలా మేడం? ఇంకా కూడా ఎవరికైనా కూడా చక్రాస్ గురించి తెలుసుకోవాలి అన్నా మీరు చెప్పినట్టుగానే ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనం చక్రాతో కనుక ముద్ర వేస్తే దాని ఎఫెక్ట్ వేరే ఉంటుంది అని అవును. చెప్పారు. అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మీరు కండక్ట్ చేసే క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు May 31 నుంచి మెడిటేషన్ క్లాసెస్ ఉన్నాయండి. 42 డేస్ అనమాట. సో ఇందులో ఏంటంటే మెడిటేషన్ విత్ ముద్రను వేసుకుని మెడిటేషన్ చేయాలి. అలాగే ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి June 1 నుంచి ఓన్లీ ముద్రాస్ మీద క్లాసెస్ ఓకే, తీసుకోవడం జరుగుతుంది. సూపర్. ఈవినింగ్ 6:15 to 7 వరకు ఓన్లీ ముద్రాస్ మీదనే. డైలీ ఒక ముద్రాన్ని ప్రాక్టీస్ చేయడము, ఆ ముద్రాస్ నుంచి వచ్చినటువంటి ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది బాడీ మీద, హెల్త్ పరంగా కానీ వెల్త్ పరంగా కానీ ఏ ముద్రాస్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మెడిటేషన్ మాత్రం మార్నింగ్ 4 o'clock ఉంటుందండి, 4 to 4:45 వరకుని. సో ఇందులో ఏంటంటే ఖచ్చితంగా ఆ ముద్ర వేసుకొని కూర్చోవాలి. ఆ కలర్ డ్రెస్ అట్లీస్ట్ ఆ కలర్ కర్చీఫ్ అన్నా కూడా మన ఒళ్ళో కానీ చేతిలో కానీ పెట్టుకోవాలి. అలా చేసినట్లయితే తొందరగా వాటి యొక్క నేచర్ని మనం కలిగి ఉంటాం అనమాట. ఎలా మేడం అప్రోచ్ అవ్వాలి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.